ఒక కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ఇప్పుడే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ లాంచ్ చేసింది. పేపర్ మీద చూస్తే ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ప్లాన్ లా కనిపిస్తుంది. దీని పేరు యాక్టివ్ యువ. పేరు చెప్పినట్టే ఇది మెయిన్లీ యంగ్ కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. కానీ ఇది నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పడానికి ముందు కొంచెం స్లోగా వెళ్దాం. ప్రాపర్ ఫస్ట్ లుక్ చేద్దాం. ఎందుకంటే ఇది కంప్లీట్లీ కొత్త లాంచ్ కాబట్టి మా డిటో ప్రోడక్ట్ టీమ్ ఇంకా ఈ ప్లాన్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మేము ఈ ప్లాన్ ని రికమెండ్ చేయట్లేదు. ఈ వీడియోని ఒక ఎర్లీ బ్రేక్ డౌన్ లాగా చూడండి. అంటే ఇందులో ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏం స్టాండ్ అవుట్ ఫీచర్స్ ఉన్నాయి, మరియు రియల్ వరల్డ్ లో ఇంకా ప్రూవ్ అవ్వాల్సిన విషయాలు ఏంటి అని డిస్కస్ చేస్తాం. హలో ఫోక్స్, నేను మీ లాస్య, మీరు చూస్తున్నారు డిటో ఇన్సూరెన్స్. ఇలాంటి క్లీన్ ప్రాక్టికల్ ఇన్సూరెన్స్ బ్రేక్ డౌన్స్ కోసం మీకు ఒకవేళ ఇది నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఇలాంటి ఫస్ట్ లుక్స్ మరియు డీప్ డైవ్స్ ని అన్నెసెసరీ హైప్ లేకుండా మీ వరకు తీసుకొస్తూ ఉంటాం. మరి ఇప్పుడు యాక్టివ్ యువ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బేసిక్ కవరేజ్ గురించి మాట్లాడితే ఈ ప్లాన్ లో రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లేవు, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేవు, స్టాండర్డ్ కోపే లేదు, 90 days ప్రీ హాస్పిటలైజేషన్, 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ అండ్ కవరేజ్ ఉంటుంది. అలాగే మోడర్న్ ట్రీట్మెంట్స్, డొమిసిలియరీ కేర్, హోమ్ హెల్త్ కేర్, ఆయుష్ ట్రీట్మెంట్స్, మెంటల్ ఇల్నెస్ హాస్పిటలైజేషన్స్, HIV, AIDS, బేరియాటిక్ సర్జరీ, ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్సెస్ మరియు క్లెయిమ్ ప్రొటెక్ట్ ద్వారా ఇన్బిల్ట్ నాన్ పేయబుల్స్ కవరేజ్ కూడా ఉంటుంది. కాబట్టి బేసిక్ కవరేజ్ పర్స్పెక్టివ్ లో ఇది వీక్ లేక స్ట్రిప్ డౌన్ యూత్ ప్లాన్ అయితే కాదు, కంప్లీట్ రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా డిఫరెంట్ గా అనిపించిన ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడితే అది మినిమం హాస్పిటలైజేషన్ డ్యూరేషన్. జనరలీ హెల్త్ ఇన్సూరెన్స్ లో 24 hour హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈ ప్లాన్ లో కేవలం 2 consecutive hours హాస్పిటలైజేషన్ అయినా మనకి సరిపోతుంది. ఇది చాలా నోటిసబుల్ స్ట్రక్చరల్ డిఫరెన్స్. ఆయుష్ ట్రీట్మెంట్స్ కి మాత్రం ఇంకా 24 hour రూల్ కంటిన్యూ అవుతుంది. కానీ రెగ్యులర్ హాస్పిటలైజేషన్ కి 2 hours అనే ఫీచర్ ఈ ప్రోడక్ట్ లో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటి. సెకండ్ స్టాండ్ అవుట్ ఫీచర్ వచ్చేసి యువ రీలోడ్. పాలసీ లైఫ్ లో ఫస్ట్ క్లెయిమ్ కోసం బేస్ సమ్ ఇన్సర్డ్ కి 2x కవరేజ్ డే 1 నుండి అవైలబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మీ బేస్ సమ్ ఇన్సర్డ్ 10 lakhs అంటే ఫస్ట్ క్లెయిమ్ 20 lakhs వరకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ క్లెయిమ్స్ కోసం అన్లిమిటెడ్ రీఫిల్ ఉంటుంది. ప్రతిసారి బేస్ సమ్ ఇన్సర్డ్ 100% రీస్టోర్ అవుతుంది. రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అయినా అన్రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అయినా అన్నీ అప్లై అవుతాయి. అంటే బోనస్ కోసం ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆదిత్య బిర్లా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లోనే స్ట్రాంగ్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం మీద ఫోకస్ చేస్తుందన్నమాట. తర్వాత యువ క్రెడిట్ అనే ఫీచర్ గురించి చూద్దాం. కంటిన్యూస్ రెన్యువల్స్ చేస్తే ప్రతి సంవత్సరం బేస్ సమ్ ఇన్సర్డ్ కి 100% అడిషనల్ కవర్ యాడ్ అవుతుంది. క్లెయిమ్స్ ఉన్నా లేకపోయినా బోనస్ కంటిన్యూ అవుతుంది. ఇలా మాక్సిమం 10 రెన్యువల్స్ లో 10x వరకు గ్రో అవ్వచ్చు. రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో యంగ్ బయర్స్ కోసం చూసిన స్ట్రాంగెస్ట్ లాంగ్ టర్మ్ బోనస్ స్ట్రక్చర్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. తర్వాత హెల్త్ రిటర్న్స్ ఫీచర్స్ కి వస్తే ఇది ఆదిత్య బిర్లా సిగ్నేచర్ వెల్నెస్ ఫీచర్. స్టెప్స్, క్యాలరీస్, వర్కౌట్స్, జిమ్ యాక్టివిటీస్, స్లీప్, మీల్ మరియు ఓవరాల్ హెల్త్ స్కోర్ ట్రాక్ చేస్తూ యాన్యువల్ ప్రీమియంలో మాక్సిమం 100% వరకు హెల్త్ రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్గా చూస్తే రెగ్యులర్ ఎంగేజ్మెంట్ ఉంటే 10 to 50% బెనిఫిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం రియలిస్టిక్. కాన్సెప్ట్ అట్రాక్టివ్గా ఉన్న బ్రోషర్లో ఉన్న హెడ్లైన్ నంబర్స్ కన్నా రియల్ వరల్డ్ యూజబిలిటీ ఇంపార్టెంట్. యాప్ని కన్సిస్టెంట్లీ యూజ్ చేస్తే మాత్రమే ఈ బెనిఫిట్ యాక్చువల్గా రియలైజ్ అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆన్ అండ్ ఆఫ్ ట్రావెల్ క్రెడిట్. మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తుంటే కొన్ని రోజులు డొమెస్టిక్ కవరేజ్ని స్విచ్ ఆఫ్ చేసి ట్రావెల్ క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఆ క్రెడిట్స్ రెన్యువల్ డిస్కౌంట్ లాగా యూజ్ అవుతాయి. ఇది అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి డెఫినెట్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇప్పుడు యాడ్ ఆన్స్ గురించి క్విక్ గా చూద్దాం. స్పెసిఫిక్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్స్ ని 2 years నుండి 1 year కి రెడ్యూస్ చేయడానికి యాడ్ ఆన్ ఉంది. పీడీ వెయిటింగ్ పీరియడ్ ని కూడా 2 years నుండి 1 year కి రెడ్యూస్ చేయడానికి ఆప్షన్ ఉంది. ప్రీమియం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ యాడ్ ఆన్ కూడా ఉంది. కానీ మేము జనరల్లీ ఇలాంటి రెస్ట్రిక్షన్ రికమెండ్ చేయము. వీటితో పాటు ఇంకో కొన్ని రైడర్స్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆదిత్య బిర్లా ఈ ప్లాన్లో చాలా ఫీచర్స్ ప్యాక్ చేసింది కాబట్టి ఇది మినిమలిస్ట్ లాంచ్ అయితే కాదు, చాలా ఫీచర్ హెవీ లాంచ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రీమియమ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియం టేబుల్ స్క్రీన్ మీద చూపిస్తాను. బ్రాడ్గా చెప్తే ఢిల్లీలో ఉన్న ఒక 25-year-old ఇండివిజువల్ కోసం ఆప్షనల్ హెల్త్ చెకప్ రైడర్ ఇంక్లూడ్ చేసిన తర్వాత కూడా ప్రైసింగ్ కాంపిటేటివ్ గానే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్రీమియమ్స్ కూడా ఫీచర్స్ తో కంపేర్ చేస్తే అగ్రెసివ్ ప్రైసింగ్ లాగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రైసింగ్ పర్స్పెక్టివ్లో ఇది యంగర్ ఫస్ట్ టైం బయర్స్కి మరియు యంగ్ ఫ్యామిలీస్ని
అట్రాక్ట్ చేయడానికి స్ట్రాంగ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇనిషియల్ ప్రీమియం తక్కువ ఉండడం మాత్రమే ఒక ప్లాన్ ని మంచి ప్లాన్ అని డిసైడ్ చేయదు. లాంగ్ టర్మ్ ప్రైసింగ్, స్టేబిలిటీ, ఇంకా క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్. ఫీచర్స్ యాక్చువల్ క్లెయిమ్ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇవాల్యుయేట్ చేయలేం, ఎందుకంటే ఇది ఒక కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్. కాబట్టి ఇప్పుడు డిటో ఒపీనియన్ ఏంటి అని నేను మీకు చెప్తే, యాక్టివ్ యువ యూత్ ఫోకస్డ్, డిజిటలీ ఎంగేజింగ్, ఇక ఫీచర్ రిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పొచ్చు. 2 hour హాస్పిటలైజేషన్ ఫీచర్ జెన్యున్లీ చాలా ఇంట్రెస్టింగ్. యువ రీలోడ్ మరియు యువ క్రెడిట్ చాలా స్ట్రాంగ్ స్ట్రక్చరల్ కీస్. ఇన్బిల్ట్ కన్స్యూమబుల్స్ కవరేజ్ కూడా ఒక పాజిటివ్ పాయింట్. మరియు వెల్నెస్ ఇంకా ట్రావెల్ లింక్డ్ ఫీచర్స్ ప్లాన్ ని యూనిక్ గా చేస్తున్నాయి. 2 year పీఈడి వెయిటింగ్ పీరియడ్ కూడా కంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే అట్రాక్టివ్ గానే ఉంది. యాడ్ ఆన్స్ తో ఇంకా రిడ్యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఇంపార్టెంట్ క్యావియాట్స్ ఉన్నాయి. ఈ ప్లాన్ కంప్లీట్లీ న్యూ. ప్రైసింగ్, స్టెబిలిటీ మరియు క్లెయిమ్స్ ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రూవ్ అవ్వలేదు. 2 year హాస్పిటలైజేషన్ ఫీచర్ యాక్చువల్ క్లెయిమ్స్ లో ఎలా వర్క్ అవుతుందో తెలియదు. కంప్లైంట్ హ్యాండిలింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్లాన్ అందరి కోసం డిజైన్ చేయలేదు. ఏజ్ క్యాప్ వల్ల ఇది మెయిన్లీ యంగర్ అడల్ట్స్ మరియు యంగ్ ఫ్యామిలీస్ కి సూటబుల్ గా ఉంటుంది. పేరెంట్స్ లేక సీనియర్స్ ఉన్న వాళ్ళని సేమ్ ఫ్లోటర్ లో ఇంక్లూడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఐడియల్ ఆప్షన్ కాకపోవచ్చు. అలాగే హెల్త్ రిటర్న్స్ లాంటి ఫ్లాషీ ఫీచర్స్ యాక్చువల్ గా యూజర్ ఎంగేజ్మెంట్ మీదనే డిపెండ్ అవుతాయి. ఫీచర్ అవైలబుల్ ఉండడం ఒకటే సరిపోదు. కాబట్టి ప్రస్తుతానికి మా ఒపీనియన్ ఏంటంటే, యాక్టివ్ యువ డెఫినెట్లీ ట్రాక్ చేయాల్సిన ప్లానే, కానీ రికమెండ్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఆదిత్య బిర్లాలో మా ట్రైడ్ అండ్ టెస్టెడ్ రికమెండేషన్ ఇప్పటికీ యాక్టివ్ 1 మ్యాక్సే. యాక్టివ్ యువ మాత్రం ఇంకా ఎవాల్యుయేషన్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతానికి ఇది ఆనెస్ట్ పొజిషన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఓన్ లాంగ్వేజ్ లో కంటెంట్ ప్రిఫర్ చేస్తే మా డిట్టో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ మరియు మలయాళం ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. యాక్టివ్ యువ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. మేము ఈ ప్లాన్ ని కంటిన్యూగా ట్రాక్ చేస్తూ ఉంటాం. రియల్ వరల్డ్ డేటా వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.